హలో అండి అందరికీ. టుడే ప్రిపేరింగ్ గోంగూర చికెన్. ఈ గోంగూర చికెన్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. ముందుగా కావాల్సిన చికెను, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్, కొత్తిమీర, గోంగూర. ముందుగా గోంగూర నీట్గా కడిగి పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని బాగా నీళ్ళు మరిగిన తర్వాత ఈ గోంగూరని ఇందులోకి వేసుకోవాలి. ఇలా గోంగూరను వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆ వేడి నీళ్ళలో ఉడకనివ్వాలి. కావాల్సినవి కొబ్బరి కొంచెం, అల్లం, వెల్లుల్లి, ఆనియన్ ముక్కలు వీటన్నిటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా విడివిడిగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఇప్పుడు సపరేట్గా కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియా పౌడర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరను వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ని మొత్తం కొద్దిగా ఆయిల్లో బాగా మగ్గనియాలి. ఇలా మొత్తం ఒక్కొక్క పీస్గా తిప్పేసుకోవాలి. అప్పుడే ఆయిల్లో చికెన్ మొత్తం బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఇందులోకి తగినంత పసుపు పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ అంతా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో కొద్దిసేపు మగ్గిన తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసుకొని బాగా రెండు వైపులా కలుపుకోవాలి. ఇది మొత్తం అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి కర్రీ మొత్తం. దీని తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకు పట్టేలా గోంగూర మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 to 5 minutes ఇలా మగ్గనిచ్చుకోవాలి. 10 to 5 minutes మగ్గనిచ్చిన తర్వాత తిప్పేసుకోవాలి.